చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కమల్కు పైడి జయరాజ్, సుద్దాలకు సినారె అవార్డట. ఇప్పుడు కావాల్సింది గద్దర్ అవార్డులు. ఈ హెడ్లైన్ ఏమి ఉండాలి? ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయ్ అని ఉండాలి. అంతే కదా. కానీ ఇక్కడ ఏమైంది? ఇప్పుడు మన చిరంజీవిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. మళ్ళీ ఎవరు? ఆంధ్రజ్యోతి అని. అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పొగుడుకోవాలి కదా, తప్పదు కదా. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కమల్కు పైడి జయరాజు, సుద్దాలకు సినారె అవార్డు, ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ దర్శకుడు సాయిలు, ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ నటి రష్మిక మందాన, గద్దర్ పురస్కారాల ప్రకటన. ఇక్కడ ఒక్కటైనా ఇప్పుడు ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్, కనీసం ఆ పోర్ట్వాన్ వచ్చింది. ఇక్కడ రాజు వెడ్స్ రాంబాయిలో ఉన్నటువంటి ఒక ఆ చిత్రం పేరు అంటే ఆ సంబంధించినటువంటి ఆ టైటిల్ లాగా ఆ పోస్టర్ ఏమైనా కనబడతా ఉందా? ఆ చిత్రంలో నటించినటువంటి నటినటుల యొక్క ఫోటో కనబడతా ఉందా? ఆ చిత్రానికి సంబంధించినటువంటి దర్శకుడు సాయిలు ఫోటో కనబడతా ఉన్నదా? లేదు. ఇక్కడ ఏమో రష్మిక మందాన ఫోటో, ఇక నాగ చైతన్య, ఇక్కడ చిరంజీవి. మరి మనలో ఫోటోలు ఎక్కడ పోయినాయి? మనలో ఫోటోలు ఎక్కడ పోయినాయి? ఉత్తమ చిత్రం రాజు అది ఉండాలి కదా ఇక్కడ బ్యానర్ ఐటెంగా. సో మొత్తానికి గద్దర్ అవార్డులలో ఎవరికి ఏ అవార్డు వచ్చిందనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గతేడాది సినీ పరిశ్రమలో అద్భుత విజయాలు సాధించిన చిత్రాలకు విశేష కృషి చేసిన సినీ ప్రముఖులను గౌరవించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఏది తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఇచ్చినటువంటి దానికి తెలంగాణ నుంచి తెలంగాణ వ్యక్తులు రూపొందించినటువంటి చిత్రమైనటువంటి రాజు వెడ్స్ రాంబాయి యొక్క ఫోటో లేదు. వచ్చింది విజేతలుగా ఉంది, ఉత్తమ చిత్రం అని చెప్పేసి గుర్తించుళ్ళు, కానీ పేపర్లో మాత్రం చోటు లేదు. మెగాస్టార్ ఫోటో, వీళ్ళ నాగ చైతన్య, రష్మిక ఫోటోలు కనబడ్డాయి. సో ఒకసారి చూసుకోవచ్చు. ప్రధానమైనటువంటి విజేతల జాబితా, ప్రధాన విజేతల జాబితాలో మొదటి పేరు రాజు వెడ్స్ రాంబాయి. ఉత్తమ చిత్రాలు: ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో, ఉత్తమ పర్యావరణ చిత్రం ఇగ్వా, ఉత్తమ పరిచయ చిత్రం లిటిల్ హార్ట్స్ అట, ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం కోర్ట్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం మిరాయ్, ఉత్తమ బాలల చిత్రం అనగనగా. సో ఇవి అన్నీ కూడా సినిమాలకు వచ్చినటువంటి అవార్డు. అలాగే ప్రత్యేక అవార్డులు కనుక చూసుకున్నట్లయితే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు రమేష్ ప్రసాద్కి వచ్చిందట. నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు సుద్దాల అశోక్ తేజకు వచ్చింది. ఇక ఇతర విభాగాలను కనుక చూసుకున్నట్లయితే ఉత్తమ దర్శకుడు సాయిలు కంపాటి రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నటువంటి సాయిలు, ఉత్తమ సహాయ నటుడు శివాజీ దండోర సినిమాకి వచ్చింది. ఉత్తమ సహాయ నటి భూమిక యుఫోరియా అన్నటువంటి చిత్రంలో ఆమె ఉత్తమ సహాయ నటిగా ఆమెకు లభించడం జరిగింది అవార్డు. ఉత్తమ సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్ దండోర చిత్రం, ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణి రాజు వెడ్స్ రాంబాయి, అలాగే ఉత్తమ గాయని సాహితి కన్నప్ప చిత్రంలో పాడినటువంటి పాటకి, ఉత్తమ కథ రచయిత గుణశేఖర్ యుఫోరియా అనేటువంటి చిత్రం, ఉత్తమ కథనం అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నాం అన్నటువంటి దానికి అనిల్ రావుపూడికి ఇచ్చినట్ట, ఉత్తమ గేయ రచయిత నందకిషోర్ కుబేర చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ కార్తిక్ ఘట్టమనేని మిరాయి సినిమా, ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మిరాయి సినిమా, ఉత్తమ కొరియోగ్రాఫర్ సందీప్ చాంపియన్ చిత్రం, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి చాంపియన్ చిత్రం, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా గోవిందరాజుకి ఇవ్వడం జరిగింది, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా చంద్రకాంత్ సోనావాని అజయ్ కుమార్కి ఇవ్వడం జరిగింది, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ చాంపియన్ చిత్రమే. ఇక స్పెషల్ జూరీ అవార్డులు కనుక చూసుకున్నట్టయితే శ్రీరాజ్ రాచకొండ చైతు జొన్నలగడ్డ రాజు వెడ్స్ రాంబాయి, అలాగే రోషన్ చాంపియన్ చిత్రం, అనంతిక సునీల్ కుమార్ 8 వసంతరాల చిత్రం. ఇక ఉత్తమ డాక్యుమెంటరీలు కనుక చూసుకున్నట్లయితే ప్రథమ బహుమతి ప్రథమ చిత్రం కనుక చూసుకున్నట్లయితే యూనిటీ ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ చిరందాస్ శ్రీకాంత్ అట. మరోటి ద ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజు ప్రస్థానం పొన్నం రవిచంద్ర. ఇక మూడవ విషయానికి వస్తే మహామనిషి ఆ చిత్రానికి రావడం, ఉత్తమ డాక్యుమెంట్ చిత్రం మహామనిషి అన్నటువంటి డాక్యుమెంటరీకి రావడం జరిగింది. ఇక ఉత్తమ లఘు చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తమ లఘు చిత్రం వనజీవి రామయ్య భూసం రవీంద్రనాథ్, ఉత్తమ ద్వితీయ లఘు చిత్రం మౌనమే నీ భాష రాఘవేంద్ర వర్మ ఇందుకూరి విశ్వాసు హనుర్కర్ అట. ఇక ఉత్తమ తృతీయ లఘు చిత్రం సైబర్ స్లెవరీ అట. ఉత్తమ సినీ గ్రంథం శూన్యం నుంచి శిఖరగ్రహాలకు, ఉత్తమ సినీ విమర్శకుడు హెచ్ రమేష్ బాబుకు ఈ అవార్డులన్నీ కూడా నిన్న ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క చిత్రానికి. దీంట్లో భాగంగా మెగాస్టార్కి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం,
ఒకసారి చూసుకో చిరంజీవికి ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కగా విశ్వనటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డును ప్రకటించిండు. సహజ నటి జయసుధకు ఏఎన్ఆర్ అవార్డు, వైజయంతి మూవీస్ అధినేత సీనియర్ నిర్మాత అశ్వనీధన్కి నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, దర్శకుడు సంగీతం శ్రీనివాసరావుకు బిఎన్ రెడ్డి అవార్డు దక్కాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సాయి పల్లవి నటించిన తండేల్ చిత్రం అవార్డుల వేటలో ప్రథమ స్థానంలో నిలిచింది. మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య ప్రదర్శించిన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. అలాగే ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగాను తండేల్ నిలిచింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై దర్శకుడు రాహుల్ రవీంద్రన్కి తెరకెక్కించినటువంటి ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో నటనకు గాను నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఆమె కూడా ఎంపికైతే, సాయిలు దర్శకత్వంలో రూపొందించిన రాజు వెర్స్ రాంబాయి ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా ఆయనకు ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. సో మొత్తానికి గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి అంశం, గద్దర్ పురస్కారాలు 2025 విజేతలకు సంబంధించినటువంటి ఆ ప్రకటన నిన్న దిల్ రాజు విడుదల చేయడం జరిగింది.